హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ 4లోకి వచ్చేసాము. ఇంకా ధృతికి ఆ రోజు రాత్రి కూడా ఏమీ తినాలని అనిపించలేదు. అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, నవీను అందరూ గుర్తొచ్చారు. చాలా చాలా దిగులు, ప్రపంచమంతా వెలివేసినట్లుగా, తాను ఏకాకి అయిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో మొదటిసారిగా ఒంటరిగా పడుకుంది. మార్పు మనిషికి జీవితం మీద భయాన్ని కలుగజేస్తుంది. మార్పుకి భయపడి జీవితంలో రాజీ పడే వ్యక్తులు ఏదీ సాధించలేరు. ఒక ఒప్పందానికి వద్దాం, సర్దుకుపోదాం అని అందరూ అనుకొని ఉంటే చరిత్రలో ఇన్ని విప్లవాలు ఉండేవి కావేమో. ఇక మరుసటి రోజు ఇంకా త్వరగా బయలుదేరింది. ఆఫీస్ దగ్గర బస్సు దిగి నడుస్తూ ఉండగా రోడ్డుకి అవతల వైపు నవీన్ నడుస్తూ కనిపించాడు. ధృతి సంతోషం పట్టలేకపోయింది. గబగబా రోడ్డు క్రాస్ చేసి అతన్ని చేరుకోవాలని చూసింది. ఇంతలో ఓ బస్సు వచ్చింది. అతని ముందు ఆగటం, అతను అది ఎక్కి వెళ్ళిపోవటం జరిగిపోయాయి. నిస్త్రాణంగా వెనక్కి తిరిగింది. నవీన్ ఇక్కడికి ఏం పని మీద వచ్చాడో, తన్ని చూడలేదా, చూస్తే అలా ఎందుకు చేస్తాడు అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఆఫీస్ చేరింది. మెట్లు ఎక్కుతుంటే పరిచితమైన ముఖం కనిపించింది. ధర్మానందరావు గారు పనిలో నుంచి తీసేసిన వాచ్మెన్గా అతన్ని గుర్తించింది. ధృతి అనుకున్నట్లుగానే ఆమెకి ధర్మానందరావు గారి నుంచి కబురు వచ్చింది. ఆమె లోపలికి వెళ్ళగానే ఆయన కనుబొమ్మలు ముడిచి, వస్తూనే డబ్బు కావాలని అప్లికేషన్ పెట్టావు, అంత ఇబ్బందిగా ఉందా అని అడిగాడు. ఇబ్బందే, కానీ నాకు కాదు, నిస్సంకోచంగా అంది. ఎవరికి? ఆయన విస్మయంగా చూశాడు. నిన్న మీరు ఉద్యోగంలో నుంచి తీసేసిన వాచ్మెన్కి అతని తల్లి పోయిందట. ప్రొద్దుట దారిలో కలిసి చెప్పాడు. నిరాధారంగా ఉన్న అతనికి పెద్దగా పరిచయం లేకపోయినా సాయపడటం నా విధి అనుకున్నాను అని దృఢంగా పలుకుతూ ఆయన మొహంలో భావాల కోసం చూసింది. ఆయన మొహం నిర్భావంగా ఎప్పటిలాగే ఉంది. సరే, నువ్వెళ్ళు, మేనేజర్ గారు డబ్బిస్తారు అని అన్నాడు. మధ్యాహ్నం వాచ్మెన్ ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో అమ్మా, ఉద్యోగం ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అనవసరంగా మా అమ్మ పోయిందని అంటూ నసిగాడు. ఆమె ఆనందంతో పొంగి పొర్లిపోతూ, పర్వాలేదు, ఒక అబద్ధం నీ సంసారాన్ని నిలబెడితే అది పాపం, నేరం అవదు. మనం అలా అబద్ధం ఆడబట్టే కదా ఆయనలోని మానవత నిద్రలేచి తిరిగి నీకు ఉద్యోగం ఇచ్చారు. సో నాకెంతో సంతోషంగా ఉంది అని అంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధృతికి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయం నవీన్కి వెంటనే చెప్పేసి ఆయన మీద తను సాధించిన మొదటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది. ఇంతలో ధృతి, మీకు ఫోన్, మేనేజర్ గారు అనగానే తన క్యాబిన్ వైపు నడిచింది. హలో. ఆ గొంతు ఆమెకి చిన్ననాటి నుండి పరిచితం. ఆమెకి చిన్న పిల్లల ఎగిరి గెంతులేయాలనిపించింది. ఏయ్, పెద్ద గొప్ప వృద్ధంతా నువ్వు అంటూ ఉంటే అతను అందుకున్నాడు. అవును, నీకోసమే వచ్చాను, నిన్ను చూశాను, వెళ్ళాను అన్నాడు అతను. ఎందుకలా చేసావు, మాట్లాడొచ్చుకా అని ఉక్రోషంగా అంది. మనం కలుసుకుంటే తప్పకుండా మా ఇంటి విషయాలు లేక మీ ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం. అది వద్దనే కదా ఆయన నిన్ను విడిగా ఉండమని రూల్ పెట్టింది అని అన్నాడు. అయితే ఇలా ఫోన్ కూడా చేయకూడదు చెప్పింది కోపంగా. నిజానికి ఇలా చేయటం కూడా తప్పే అని నిజాయితీ ధ్వనించింది అతని గొంతులో. కానీ సాయంత్రం దాకా ఈ విషయమే ఆలోచించి మనసు పాడు చేసుకుంటావని చేశాను అని చెప్పాడు నవీను. అందుకు ధృతి, కుటుంబ సభ్యుల్ని కలుసుకోవద్దన్నారు కానీ నిన్ను కలుసుకోవద్దనలేదే అని అల్లరిగా అడిగింది. నువ్వు తెలివైన దానివి అనుకోవడంలో తప్పులేదు, కానీ అవతలి వారు అవివేకులు అనుకుంటే మాత్రం చిక్కుల్లో పడతావు, కాస్త మందలింపుగా అన్నాడు నవీను. సరే సరే మాస్టారు, ఇంకా ఆపండి, ఆదివారం దాకా సెలవు, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ధృతి కూడా
బాయ్ అంది. కానీ తనకెంతో ప్రియమైన వస్తువులా ఆ రిసీవర్ని అలాగే ఓ నిమిషం చెంపకి ఆంచుకొని నిలబడి ఆ తర్వాత పెట్టేసి ఉత్సాహంగా తన సీటు వైపు నడిచింది. అలా సీట్లో కూర్చోగానే ధర్మానందరావు గారి దగ్గర నుంచి పిలుపొచ్చింది. లేచి బుక్కు పెన్సిల్ తీసుకొని హుషారుగా లోపలికి నడిచింది. కూర్చో అని అంటూ ఆయన ఆమెని నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు. ఆమె కూర్చోగానే వాచ్మెన్కి ఉద్యోగం ఇచ్చింది. నీ అద్భుతమైన మానవత్వానికి ఆనందపడి అవాక్కైపోయి లేదా నీ తెలివితేటలకి బోల్తా పడిపోయి కాదు అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె స్థానంలా మారి చూస్తూ కూర్చుంది. ఆయన పెదవుల మీద సన్నని చిరునవ్వు మెరిసింది. నువ్వు అబద్ధం ఆడావని, అతని అమ్మ పోలేదని నాకు తెలుసు అని అన్నాడు. ఆమె మాటలు రాని శిలాప్రతిమలా అయిపోయింది. నువ్వు అతనితో మాట్లాడినదంతా అతను యథాతథంగా నాకు నిన్ననే చెప్పేశాడు. అతను నాతో నిర్భయంగా కొత్త అమ్మాయి గారు ఇలా చెప్పమన్నారండి, నాకు మీతో అబద్ధం చెప్పటం అంటే ప్రాణం పోయినట్లుగా అనిపించి ఇలా పరిగెత్తుకు వచ్చానండి అని అన్నాడు. నేను వెంటనే అతని నిజాయితీని మెచ్చుకొని ఉద్యోగం ఇచ్చేశాను అంటూ చిన్నగా నవ్వాడు. అంతే. ఆ మాటలు వినగానే ధృతికి చెంప దెబ్బతిన్నట్లుగా అనిపించింది. అవసరంలో ఆదుకోవడానికి ఏ మాత్రం పరిచయం లేకపోయినా ముందుకు వచ్చిన నీకు నిజాయితీకి ఉండాల్సింది పోయి నాకు ఫెయిత్ఫుల్గా ఎందుకు మారాడా అని నీకు ఆశ్చర్యంగా ఉందా అని అడిగారు ధర్మారావు గారు. ఆమె అవును అన్నట్లుగా తల ఊపింది. ఎందుకంటే తనలాగే పొట్టకూటి కోసం ఉద్యోగం చేసే నీకు లాయల్గా ఉంటే అతనికి ఏం లాభం? అదే నిజాయితీ నా దగ్గర చూపించి నా బహుమానం కొట్టేస్తే అతనికి ముందు కూడా నా వల్ల నిజాయితీలు మానవత్వాలు అన్నీ బలాదూర్ అని అన్నాడు విజయదరహాసంతో. ఆమెకి తల కొట్టేసినట్లుగా అనిపించింది. ఆయన తన నాటకాన్ని ఎంత చక్కగా తిప్పికొట్టాడు. అనవసరంగా తనకి సంబంధం లేని విషయంలో వేలు పెట్టి తానెంతగా ఫూల్ చేయబడింది అనేది తలుచుకుంటూ ఉంటే ఏడుపు వచ్చేసింది ధృతికి. మళ్ళీ ఆమెనే చూస్తూ, ఇందాక ఫోన్ ఎక్కడి నుంచి? ఆయన గొంతు కఠినంగా వినపడింది. అనుకోని ప్రశ్నకి ధృతి ఆశ్చర్యపోయి, నా ఫ్రెండ్ దగ్గర నుంచి అని అంది. ఆడామగా? ఆయన గొంతు అదో రకంగా ధ్వనించింది. స్నేహితుడు రోషంగా అంది. ఉట్టి స్నేహితుడు మాత్రమేనా? ఆయన గొంతులో హేళన లేదు, కానీ ఆరా ఉంది. ఇప్పటిదాకా స్నేహితుడే. ఆమెకి అభిమానంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగనుందో నీ చేతిలో లేదు కదా ఆయన రెచ్చగొట్టినట్లు అన్నాడు. ధృతికి ఆ మాట అపశృతిలో ధ్వనించింది. ఏమైనా అది నాకు అనవసరం, కానీ ఇలా ఆఫీస్ ఫోన్లు పర్సనల్ పనులకు ఉపయోగించుకోవడం నాకు నచ్చదు. మరీ అర్జెంట్ అయితే తప్ప చేయొద్దని చెప్పు నీ ఫ్రెండ్కి బంధువులకి అని అన్నాడు. ఆయన అంత మాట అనేసరికి ఆమె జీర్ణం చేసుకోలేకపోయింది. చాలా సున్నితమైన చోట తగిలినట్టుగా అనిపించింది. క్రింది పెదవి పంటితో బిగబట్టి సారీ అని అంది. వెళ్ళి పని చూసుకో అని ఫైల్లో తలదొచ్చేశాడు. ఆయన ఆ మాట అనడం ఆలస్యం. ఆమె రయ్యమని ఆ గదిలో నుండి బయటికి పరిగెత్తినట్లే వచ్చేసింది. ఎదుటివారికి మనలో తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటే వారితో తలపడే ముందు మనం మార్గం తప్పుతున్నామేమో అన్న ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్న వివేకానందుడు గుర్తొచ్చాడు ఆ క్షణం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల భారంగా ఒళ్ళు నొప్పులుగా అనిపించింది. అయినా స్నానం చేసి టీ కలుపుకుందామని పాలు స్టవ్ మీద పెట్టింది. ఆ రోజంతా ధర్మానందరావు గారి మాటలు ఆమెని చిత్రవద చేస్తూనే ఉన్నాయి. అలా అనుండాల్సింది, ఇలా అనుండాల్సింది, చి ఎందుకలా చేతకానట్లు మౌనంగా కూర్చుండిపోయాను అని తనను తానే నిందించుకుంది. ఆ ఆలోచనలతోటే ఒళ్ళంతా అలసిపోయినట్లుగా అయిపోయింది ఆమెకి. ఇంతలో లోపలికి రావచ్చా అంటూ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ గంభీరమైన గొంతు వినిపించింది. ధృతి వంటింట్లో నుండి వచ్చేటప్పటికే ధర్మానందరావు గారు
ముందు గదిలో నిలబడి కనిపించారు. ఆమె ఎంత ఆశ్చర్యానికి లోనైందంటే రండి అని కూడా అనలేకపోయింది. ఆయన పొందికగా సర్దుకున్న ఆ గదిలోని వస్తువులను నిశితంగా గమనించసాగారు. కూర్చోండి అందామంటే అక్కడ ఆయన కూర్చోటానికి అనువుగా ఏమీ కనిపించలేదు. అందుకే ఆ ప్రయత్నం ఏమీ చెయ్యకుండా అలాగే నిలబడిపోయింది ఆమె. ఆయన గూట్లో పద్ధతిగా పేర్చిపెట్టిన పుస్తకాలని చూడొచ్చా అని అడిగాడు. అందుకు ఆమె చూడొచ్చు అన్నట్టు తల ఊపింది. ఆయన చలం, కొడవటి గంటి, తిలక్, శరత్, గోపీచందుల పుస్తకాలని చూస్తూ మంచి అభిరుచి ఉన్నట్లుందే అని అన్నాడు. ఆ మాటలకి ఆమెకి ఆనందంగా అనిపించింది. నేను మనుషులతో కంటే పుస్తకాలతోటే ఎక్కువ స్నేహం చేస్తాను, అందుకే అన్నారు. ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం కలుగుతుంది. దానినే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ చదివితే చిరకాల మిత్రుడిని కలిసినంతటి ఆనందంగా ఉంటుంది అని అన్నాడు. ఆమెకి అంతా కలలోలాగా ఉంది. ఆయన ఆమెని తప్పుకుంటూ వంటింటి వైపు నడిచి లోనికెళ్ళడం చూసి ఆమె కూడా అటు నడిచింది. లోపల కనపడ్డ దృశ్యం చూసి ఆమె చిత్తరువే అయింది. పక్కనే ఉన్న బట్టతో ఆయన పాలగిన్నె దింపి పక్కన పెట్టారు. అప్పటికే పాలు పొంగినట్లు గుర్తుగా పొయ్యి మీద పాలు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం ఏమరపాటుగా ఉన్నందువలన పాలు వేస్ట్ అయ్యాయి. ఒత్తులు తడిసిపోతే మళ్ళీ మార్పించుకోవాలి. చూసావా ఎంత నష్టమో? అందుకే శ్రద్ధగా చేయాలి ఏ పనైనా కూడా అన్నాడు ఆమెతోటి. అందుకు ఆమె సిగ్గుపడినట్లుగా తల ఉంచుకుంది. ఆయన ముందు గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న చాప మీద మఠం వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రవర్తన ఆమెకి జీర్ణం అవటం లేదు. ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. తన ఎండి ధర్మానందరావు గారేనా? ఆ కనిపించే ఇంద్రభవనం లాంటి బంగళా ఓనరు ఈయనేనా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓసారి గిచ్చి చూసుకోవాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. టీ కలిపి తీసుకువచ్చి ఆయన ముందర పెట్టింది. ఆయన టీ తీసుకొని త్రాగి బాగుంది అని అన్నాడు. ధృతి థ్యాంక్స్ చెప్పాలనే అనుకుంది, కానీ గొంతు సహకరించలేదు. ఇల్లు ఎలా ఉంది? సుబ్బరాజు చేత అవసరమైనవి తెప్పించుకో అన్నారు టీ కప్పు కింద పెడుతూ. ఆమె అన్నిటికీ తల ఊపింది. నా ధైర్యం ఏమైపోయింది? కుంప తీసి ఈ మనిషికి ఏమైనా మానవతాతీతమైన శక్తులున్నాయా ఏమిటి అని అనుకుంది మనసులో. ఇలా ఒంటరిగా ఉండటం నీకు అలవాటు లేదు కదూ? ఒంటరితనాన్ని జయించాలంటే విలువైన ఆలోచన చెయ్యాలి అంటూ లేచాడు. వస్తాను అని ఆయన పంచ కొద్దిగా ఎత్తి పట్టుకొని హుందాగా తన బంగ్లా వైపు సాగిపోతుంటే ఆమె అచేతనంగా చూస్తూ నిలబడిపోయింది. ఆ రాత్రి డైరీలో ఇలా రాసుకుంది. ప్రశాంతత పరిసరాల్ని బట్టి కాదు, మనస్థితిని బట్టి దొరుకుతుంది. ఒంటరితనంలో అలజడే ఎక్కువ. ఒంటరితనాన్ని కోరుకునేవారు మనుషులని ఇష్టపడని వారై ఉండరు, మనుషులంటే భయపడేవారై ఉంటారు అని రాసుకుంది. ఇక లీల వల్ల ఆఫీస్లో ధృతికి పెరుకుపోయింది. గాలి దుమారంగా వచ్చి కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతుంది. టిఫిన్ తెచ్చుకోలేదంటే ప్రాణం తీసైనా సరే తన బాక్స్లో నుంచి కొంత పెడుతుంది. వారం ఎలా తిరిగొచ్చిందో కూడా ఆమెకు తెలియలేదు. శనివారం రోజు ధృతి హుషారుగా ఉంది. ఆ రోజు ప్రొద్దుటే ధర్మానందరావు గారు ద్రాక్ష తోటలు చూడడానికి వెళ్తున్నాను, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయారు. ధృతి పెందులాడే ఇంటికి వచ్చేసింది. సుబ్బరాజు కూరలేమైనా కావాలా అమ్మగారు అంటూ వచ్చాడు. అక్కర్లేదు, రేపు ఇంటికి వెళ్తున్నాగా అంది మెరుస్తున్న కళ్ళతో. అందుకు సుబ్బరాజు కూడా నవ్వుతూ, అదేటి అమ్మాయి గోరు ఈరోజు వెలిగిపోతున్నారు అనుకున్నాను, అద్గది సంగతి అని అన్నాడు. ఆమె నవ్వి పనైపోయిందా అని అడిగింది. అతను అదో రకంగా తిప్పుకుంటూ, మా అయ్యగారు పొద్దుట నుంచి భోంచేయలేదు, ఎప్పుడొస్తారో ఫోన్ కూడా చెయ్యలేదు అని అన్నాడు సుబ్బరాజు. అందుకు ధృతి మాట్లాడుతూ, అన్ని పనులు నువ్వే చేస్తావా అని అడిగింది.
ఓ వంట, బట్టలు ఇస్త్రీ చేయటం, ఒళ్ళు బాగోపోతే సేవ చేయటం అన్నీను అని అన్నాడు సుబ్బరాజు. మరి ఎవరు దగ్గర వాళ్ళు లేరా పాపం ఆయనకి అంటూ ఆమె అడిగింది. ఏమోనండి, భార్య పోయాక మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని మాత్రం విన్నాను అని అన్నాడు. ఆమె ఇక ఎక్కువగా సాగదీయలేదు సంభాషణ. రాత్రి 8 అవుతుండగా కారు చప్పుడైంది. ధృతి తనకు తెలియకుండానే ఆయన కోసం ఎదురు చూస్తుంది. ధర్మానందరావు గారు కారు దిగి ఇంట్లోకి వెళ్ళటం చూసి వంటింట్లోకి నడిచింది, ఉన్నదేదో తినేసి పడుకుందామని. ఇంతలో అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటూ సుబ్బరాజు తలుపు కొట్టాడు. ఏమిటి అంది తలుపు తీస్తూ. అయ్యగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, ఏదో అర్జెంటు పనట అన్నాడు తొందరగా. ఆమె వెంటనే తలుపులు జారేసి అతని వెంట నడిచింది. ధృతిని చూడగానే ఇంపార్టెంట్ కాగితాలు కొన్ని టైప్ చేయాలి, అదిగో మిషను అని అన్నాడు ధర్మానందరావు. ఆయన పక్కన కూర్చొని డిక్టేట్ చేస్తుంటే ఆమె టైప్ చేస్తుంది. 10 గంటల వరకు అలా చేస్తూనే ఉంది. ఆఖరి కాగితం పూర్తి చేశాక అప్పుడు అడిగాడు ఆయన, భోజనం చేశావా అని. అందుకు ఆమె తల అడ్డంగా ఊపింది. అది చూసిన అతను, సుబ్బరాజు మా ఇద్దరికి భోజనం వడ్డించు అంటూ ఆయన పైకి దారితీశారు. వద్దండి అన్న ఆమె మాట ఆయన వినిపించుకోలేదు. సుబ్బరాజు వచ్చి రమ్మని పిలవటంతో ఆమెకి తప్పలేదు. అతని వెంట లోనికి నడిచింది. అక్కడున్న డైనింగ్ టేబుల్ చూడగానే ఆమె కళ్ళు తిరిగిపోయాయి. ఒక్క మనిషికి ఎందుకింత పెద్దది? 2 మనుషులు హాయిగా కాళ్ళు చాపుకొని పడుకోవచ్చు అనుకొని తన ఊహకి తానే నవ్వుకుంది. ఇక ఆయన నైట్ డ్రెస్లోకి మారి వచ్చి కూర్చో అని అన్నాడు. సుబ్బరాజు రకరకాల కూరలు, పండ్లు, స్వీట్లు ఏవేవో తెచ్చి టేబుల్ మీద సర్దాడు. అవి చూసి ధృతి కళ్ళు విపార్చుకొని చూడసాగింది. ఆమె అలాగే కూర్చోవడం చూసి ఆయన తానే చకచకా వడ్డించసాగాడు. ఆమెకి చాలా మొహమాటంగా అనిపించింది. నేనే వడ్డించుకుంటాను అని అంది. ఆయన ఆ ప్రయత్నం మానేసి తినడం ప్రారంభించాడు. ఆమె మాత్రం అన్నంలో వేళ్లు పెట్టి కెలుగుతూ కూర్చుంది. ఏమీ తినడం లేదు, బాగాలేదా అని అడిగాడు. అందుకు ఆమె ఆహా అది కాదు అని అంది. మరి అంటూ రెట్టించాడు ధర్మారావు గారు. మరి మా తమ్ముడు చెల్లెలు గుర్తొచ్చారు, వాళ్ళు అక్కడ అంటూ ఇంక పూర్తి చేయలేకపోయింది. ఎందుకంటే ఏదో గొంతులో అడ్డుపడిన భావన. ఆయన ఆమె వంక ఓ నిమిషం తీక్షణంగా చూసి, రేపటి గురించిన ఆలోచన మంచిదే, కానీ అది ఈ రోజుని రసహీనం చేయకూడదు. అలాగే నిన్నటి విషయాలు తలుచుకుంటూ ఈ రోజుని నిరర్ధకం చేసుకోకూడదు. వాళ్ళని సుఖపెట్టాలి, మంచి జీవితం ఇవ్వాలి అనేగా నువ్వు ఇక్కడికి వచ్చింది. అందుకు ముందు నువ్వు బాగుండాలిగా. మంచి పిల్లల భోంచేయి అని అన్నాడు. ఆమెకి ఆయన మాటలు ఊరటనిచ్చాయి. నేను తమ్ముణ్ణి చెల్లెల్ని పైకి తీసుకురావాలి, ప్రపంచంలోని సౌకర్యాలన్నీ రుచి చూపించాలి అనుకుంటూ ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆమె చెప్పిందంతా విన్న తర్వాత చిన్నగా నవ్వి, మొదటి పాదంలోనే ఓ జయం సాధించావు అన్నమాట, సాధించాను సుమా అన్నట్టు చేశాడన్నమాట అన్నాడు. ధృతి ఉడుక్కుంటూ ఆయన అభిప్రాయం తప్పని, డబ్బును మించిన ఆనందాన్నిచ్చే బంధాలు ఉన్నాయని నిరూపిస్తాను అని అంది నవీన్ తోటి. నవీన్ సీరియస్గా అన్నాడు, ముందరే చెప్పాను, పొట్టేలు కొండని ఢీకొన్నట్టు ఆయనతో తలపడ్డావని. ఆయన చెప్పేవన్నీ జీవిత సత్యాలు. జీవితం గురించి సుందర స్వప్నాలు కనే అమాయకత్వంలో ఉన్న నువ్వు అవి ఆరగించుకోలేకపోతున్నావు. కానీ నీలా ఆలోచించేవాళ్ళు చాలా కొద్దిమందే అని నిరూపించాలని ఆయన గట్టి ప్రయత్నం మీద ఉన్నట్లు దీన్ని బట్టి తెలుస్తుంది అని అన్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ, చూడబోతే నువ్వు కూడా ఆయనలాగే అని అంది. అవును, ఆయన మాటల్ని అంగీకరిస్తాను అని అన్నాడు. ఆ మాటతోటి ఆమెకి
గొంతు పూడుకుపోతుండగా అడిగింది. మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని నువ్వు నమ్ముతావా నవీన్ అని. ఆమె కంఠంలో ధ్వనించిన సన్నని బాధావీచిక అతన్ని కదిలించింది. ఆ మసక చీకటిలో ఆమె హారతి వెలుగులా ఉంది. అతను జవాబివ్వకుండా ఆమె భుజం మీద చెయ్యి వేసి పద పోదాం అని అన్నాడు. పార్క్లో జనం అంతా ఇళ్ళకి చేరుకుంటున్నారు. ధృతి మాత్రం రాను అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ నాకు జవాబు కావాలి అంది హఠం చేస్తున్నట్లు. నవీన్ నవ్వి మనకొచ్చే సమస్యలు, ఇళ్లల్లో జరిగే తగాదలు అన్నీ డబ్బుతో ముడివేసుకున్నవేగా ధృతి అని అన్నాడు శాంతంగా. అందుకు అయి ఉండొచ్చు, కానీ డబ్బు లేని కారణంగా నువ్వు నీ జబ్బు తల్లిని వదిలేయాలని అనుకోవడం లేదే. నేను నా కుటుంబాన్ని, వాళ్ళ బారిన వాళ్ళని వదిలేసి నా ఆనందాలు నేను వెతుక్కోవడానికి సిద్ధంగా లేనే అని అంది విసురుగా. అందుకు సుఖపడటం కూడా అందరికీ రాదు ధృతి అని నవ్వుతూ చెప్పాడు. అతని చేతిని పట్టుకుంటూ అందామే. అదే నవీన్, అనుబంధం అంటే మనం లక్షలిచ్చినా అలా చేయలేం. ఆ ఆపేక్షలు, ఆప్యాయతలు రుచి తెలిసిన వాళ్ళు డబ్బే ముఖ్యమని పరిగెత్తి దానికోసం అరలు చాచి అలసిపోతారు. అలసిపోయిన వారికి రవ్వంత స్వాంతన అందించేవారు కరువై పరితపిస్తారు అని అంది. అతను ఆమె కళ్ళల్లోని అమాయకత్వాన్ని, నుదుటి జ్వలిస్తున్న ఎర్రటి తిలకపు బొట్టుని తదేకంగా చూస్తూ నవ్వుకున్నాడు. ఫస్ట్ తారీఖు నాడు బడ్జెట్ వేసుకొని చూసుకొని చివరికి రూపాయి కూడా మిగలలేదని తెలిసి తప్పదని రూపాయి మిగిల్చి పూలు కొనుక్కొచ్చే భర్త కలిగిన భార్య, నిన్నను షోరూంలో చూసి ముచ్చటపడిన చీర ఇదిగో అంటూ పాకెట్ అందించే భర్త కలిగిన భార్య ఒకేలాంటి తృప్తిని, ఆనందాన్ని పొంది భర్తలకు ఒకేలాంటి అనురాగాన్ని అందించగలరా అనే సందేహం కలిగింది అతనికి. అయినా అది బయటపెట్టి ఆమెని బాధ పెట్టదలుచుకోలేదు అతను. అందరూ ధృతిలా ఉండరు, కానీ ఆమె లాంటి వారు చాలామందే ఉండొచ్చు అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆమె కూడా అతని గురించే ఆలోచిస్తూ, ఇతని ఆలోచనలు కూడా ఆయన పందాలోనే సాగిపోతున్నాయి. ఈ చిన్న ధర్మానందరావు గారితో కలిసి నేను జీవన ప్రయాణం చేయగలనా అని అనుకుంటుంది మనసులో ధృతి. పద. అతను ఆమె చేతిని పట్టుకొని లేవదీశాడు. అతని చేతిని తాకగానే ఆమె సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. సృష్టిలో ఏది అసత్యమైన, నిర్మలమైన స్నేహం మాత్రం అసత్యం కాదు అని ఆ ఇద్దరి నమ్మకం. అది నిజమో కాదో తెలియచెప్పాలి. రవి, కృతి నా మీద చాలా బెంగ పెట్టుకున్నారు పాపం. అమ్మ కూడా ప్రొద్దుట నన్ను పట్టుకొని ఏడ్చేసింది తెలుసా అంది అతని వంక చూస్తూ. అతను ఎటో చూస్తూ అన్నాడు, మొదట్లో అలాగే ఉంటుంది, నెమ్మది మీద అలవాటు పడతారులే అని. ఆమెకి ఎందుకనో ఆ మాటలు అంతగా రుచించలేదు. నేను లేకపోవడాన్ని నా వాళ్ళు అంత తేలిగ్గా అలవాటు పడిపోతారా అని అనిపించింది ఆమెకు. సోమవారం ప్రొద్దుట తను బయలుదేరుతుంటే రవి, కృతి ఎంతో మామూలుగా వీడ్కోలు చెప్పారు. తల్లిదండ్రి జాగ్రత్తలు చెప్పారు. భారమైన మనసుతో ఆమె బయలుదేరింది. ఆమెకి మొట్టమొదటిసారిగా నేను ఓడిపోవటం లేదు కదా అన్న అనుమానం కలిగింది. డిక్టేషన్ చెప్తున్న ధర్మానందరావు ధృతి ఆగిపోవటం చూసి అడిగారు, ఏమైంది అని. ఆమె బాధని అణిచిపెడుతున్నట్లుగా మొహం పెట్టి చూపుడు వేలు చూపించింది. దానికి కాలిన దెబ్బ ఉంది, సరిగ్గా పెన్సిల్ ఆనే చోట. ప్రొద్దుట వంట చేస్తుంటే కాలింది అని అంది. ఆయన మొహం అప్రసన్నంగా మారిపోయింది. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు? స్టెనోగ్రాఫర్కి వేళ్ళు ఎంత అవసరమో నీకు తెలీదా? మనుషులు తమ అజాగ్రత్త యొక్క పర్యవసానాలు ఇంకొకరిని అనుభవించమనటం నాకు చిరాకుని కలుగజేస్తాయి అని అన్నాడు సీరియస్గా. ఆయన మాటలకి ఆమె ఏం మాట్లాడలేదు. కంటనీరు గిర్రున తిరిగింది, కానీ బయటికి రానివ్వలేదు ఆమె. అతను ఆమెను చూస్తూ, ఈరోజుకి లీవ్ తీసుకొని వెళ్ళిపో అని విసుగ్గా చెప్పి మరో స్టెనోని పిలిపించుకున్నారు. ఆమె ఆఫీస్ బయటికి వచ్చాక కొంచెంసేపు ఆలోచించింది. అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోదామా అని.
కానీ మళ్ళీ నా తప్పెందుకు ఉంచుకోవాలి అనుకుంటూ ధర్మానందరావు గారి ఇంటి దగ్గరకు వెళ్ళే బస్సు ఎక్కేసింది. ఆమె టైం కాని టైంలో అలా ఇంటికి రావడం చూసి కొత్త వాచ్మెన్ అడిగాడు, ఒంట్లో బాలేదా అమ్మా అని. ఆ మాత్రం స్వాంతనకే ఆమె తట్టుకోలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లు చేరి ఏ నిమిషాన్నైనా బయటికి దూకటానికి సిద్ధమయ్యాయి. చటాలన తల తిప్పుకొని కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది అంటూ తన ఇంటి వైపు నడిచింది. ఆమె మనసంతా ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. డబ్బు కోసం కక్కుర్తిపడి వచ్చానని ఆయన అనుకుంటున్నాడు కాబట్టే ఇలా నోటికి వచ్చినట్టెల్లా అనేస్తున్నాడు. చిచి, ఇలా ఎప్పుడూ అనిపించుకోలేదు. అసలు నా నోరెందుకు పెగలటం లేదు? ఇంత సహనం ఎలా వచ్చింది? నా ఆవేశమంతా ఏమైపోయింది? పరిస్థితులు నా ఆత్మాభిమానాన్ని చంపేయడం లేదు కదా? ఎవరితో పడని వ్యక్తులు కలవలేని వ్యక్తుల్లా కారాగారంలో ఉండతగ్గవారు అనుకుంది కసిగా. ఆమె లోపలికి వెళ్తూనే చెప్పులు వదిలేసి చాప వాల్చుకొని కూర్చొని బాలత్రిపుర నీకు పంతమేలనే అనే పాట అందుకుంది. ఆ తర్వాత ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. అలా తన మనసులోని బాధ అంతా తీరేటట్లు మనసంతా కేంద్రీకరించి చుట్టూ ఉన్న పరిసరాలనే కాకుండా తనని తానే మర్చిపోయి పాడసాగింది. ఆ గానం దిగంతాల వరకు సాగుతున్నట్లుగా ఆ మధ్యాహ్నం ఆ నిర్మానుష్యంలో గాలిలో అలా 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 తేలి ప్రయాణిస్తుంది. అలుపు వచ్చేదాకా పాడి ఆపేసి లేవబోతుంటే వెనుక నుంచి చప్పట్లు వినిపించాయి. ఆమె చటుక్కున తిరిగి చూసింది వెనక్కి. సన్నగా పొడుగ్గా తెల్లగా ఉన్న స్ఫురద్రూపి అయిన యువకుడు గుమ్మం దగ్గర నిలబడి చప్పట్లు చరుస్తున్నాడు. ధృతి అతని వైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. మార్వలెస్ అన్నాడు అతను. ఆమె చటుక్కున లేచి నిలబడి మీరు అంటూ ఆగిపోయింది. ఐఎమ్ ప్రేమ్ అన్నాడు పరిచయం చేసుకుంటూ. అంతలోనే ఆమె కళ్ళల్లోని భయం, సంభ్రమం చూసి చిన్నగా నవ్వుతూ, ధర్మానందరావు అంకులు మా డాడీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను స్టేట్స్ నుండి ఈ ఉదయమే వచ్చాను. అమెరికా నుండి వచ్చిన నాకు తెలుగుదనం గుబాలిస్తున్న వీణుల విందైన సంగీతంలో భలే స్వాగతం చెప్పారండి. థ్యాంక్స్ అన్నాడు కొద్దిగా స్టైల్గా పట్టి మాట్లాడుతూ. ధృతి అతని ఉచ్చరణకి చిన్నగా నవ్వింది. నిజంగా మీ పాట అమోఘం, అద్భుతం అన్నాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ. మీకు తెలుగులో చాలా విశ్లేషణలు వచ్చే అంది నవ్వేస్తూ. అతను ఉత్సాహంగా ఇంకో 2 అడుగులు ముందుకు వేసి, లుక్, నేను తెలుగులో పోయెట్రీ కవిత్వం చెప్పగలను తెలుసా అన్నాడు. అలాగా అంటూ నిజంగా